చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. మరి యోబు మనకి తెలిసినట్టుగా తన జీవితంలో దేవునికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించారు. నీతి యథార్థత కలిగినటువంటి మంచి దేవుని యొక్క విశ్వాసం. అంటే తన కుటుంబం అంతా కూడా దేవుని పట్ల అటువంటి భయము భక్తిని చేసినట్టుగా మనము చూస్తున్నాం. అయితే సాతాను దేవునితో ఒక రోజున ఒక ఛాలెంజ్ చేయడము జరిగింది. దేవుడా, మీరు యోబుకి అన్ని విషయాల్లో మీ అగ్నిగంచెని తన చుట్టూ వేశారు కదా, అందువల్ల తనకి ఎటువంటి కీడు కూడా రావడం లేదు, తనని తాకటం లేదు. కనుక తాను క్షేమంగా ఉండి మిమ్మల్ని ప్రతిరోజు సంతోషముగా తన కుటుంబంతో కలిసి ఆరాధిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ధ్యానిస్తున్నాడు. మరి ఈ కండిషన్, ఈ స్థితి ఇలా ఉండడం వల్ల అలాగా ఉండగలుగుతున్నాడు. కానీ ఒక్కసారి మీరు ఆ కంచి తీసివేస్తే తన యొక్క జీవితం ఎలా ఉంది, తన యొక్క పరిస్థితి ఎలా ఉంది, తన వైఖరి ఎలా మారిపోతుందో మీరు చూడండి అని సాతానుడు దేవుడితో ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే దేవుడు అప్పుడు చెప్పారు, ఓహో అలాగా, అయితే సరే, నువ్వు అన్నట్టుగానే మరి యోబుకి నేను ఆ రీతిగా నేను ఉంచిన ఆ కంచెని తీసివేస్తాను, కొంతకాలం నేను పరీక్షిస్తాను అని దేవుడు చెప్పారు. అయినప్పటికీ కూడా నా కుమారుడైనటువంటి యోబు నా యందు విశ్వాసం కలిగి జీవిస్తాడు అనే ఆశని దేవుడు వెల్లడి చేయడం జరిగింది. అందుకనే ఈ గ్రంథం అంతా కూడా అనేకమైన వాక్యాల్లో మరి తన యొక్క నీతి యథార్థతకు, అలాగే మరొక వైపు ఈ యొక్క లోకంలో తనకు కలిగిన దుఃఖాలకి, కష్టాలకి, శ్రమలకి తన యొక్క స్పందన ఎలా ఉందో ఈ గ్రంథంలో మనము చూడవచ్చు. అంటే ఒకవైపు ఏ సైడ్ అనుకుందాం, ఏ సైడ్ యోబు ఉన్నాడు, తన నీతి యథార్థత ఉంది ఒకవైపు. బి సైడ్ తనకి శోధన శ్రమలు వచ్చాయి. అయితే వాటికి తన యొక్క స్పందన ఏ రీతిగా ఉంది అనే విషయాన్ని, ఆ శ్రమల్లో తాను ఎలాగా జీవించాడు, మునుపటి స్థితి క్షేమమైన స్థితి, రక్షణ ఉన్న స్థితి, ఈ స్థితి అయితే మరి ఆ యొక్క రక్షణ క్షేమము దేవుడు కొంతకాలము తొలగించాడు. అయితే ఆ సమయంలో నానా రకాలైనటువంటి శ్రమలు, ఇబ్బందులు తన జీవితంలో కలగడము మనం చూస్తున్నాం. అయితే ఆ శ్రమల్లో తాను ఏ రీతిగా తన యొక్క అనుభవంలో దేవుని గురించినటువంటి మాటలు ఇక లోకంతో, తన యొక్క స్నేహితులతో మాట్లాడారో ఈ గ్రంథంలో మనము చూడవచ్చు. కాబట్టి